వెల్కమ్ టు తెలుగు వన్. మనం చూసేది మనకు కనిపిస్తుంది ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్. వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం కృష్ణలంక, రాణిగారి తోట, తారక రామనగర్, కింద రామలింగేశ్వర నగర్, ఈ ప్రాంతం కృష్ణానదికి వరద వచ్చినప్పుడల్లా ఫ్లడ్ ఎఫెక్ట్తో మునిగిపోయి చాలామంది ఇళ్ళు, నివాసాలు మొత్తం ముంపుకు గురయ్యే పరిస్థితి. కాబట్టి ఈ వాల్ అనేది ఒకటి నిర్మిస్తే ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నివాసాలు మునక్కుండా ఉండటం కోసం ఈ వాల్ ప్రతిపాదన అనేది ఇక్కడ ప్రజల 20 సంవత్సరాల నాటి కళ. కానీ ఆ కలగానే మిగిలిపోయింది. 2014 ఎన్నికల్లో ఏదైతే రాష్ట్రం విడిపోయిందో, విడిపోయిన ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున గద్దె రామ్మోహన్ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ కృష్ణలంక ఏరియాలో ఈ ప్రాంతంలో నాటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో గద్దె రామ్మోహన్ సమక్షంలో గద్దె రామ్మోహన్ గెలిస్తే, మా గవర్నమెంట్ వస్తే మేము ఖచ్చితంగా ఈ ప్రాంత కళ 25 సంవత్సరాల నాటి కళని మేము నెరవేరుస్తాము, ఆ రిటైనింగ్ వాల్, ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ మేము నిర్మిస్తాము అని చెప్పేసి 2014 ఎన్నికల ప్రచార సభలో ఈ ప్రాంతానికి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచార సభలో హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు ఆ హామీని నిలబెట్టుకోవటానికి అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా గెలిచిన కారణంగా ఎన్నికల హామీని నిలబెట్టుకోవటం కోసం 170 కోట్ల రూపాయల నిధుల్ని నాటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి 5 కిలోమీటర్ల ఏదైతే నదీ పరివాహక ప్రాంతం ఉందో, నదీ పరివాహక ప్రాంతం 5 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం, ఈ ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం ప్రతిపాదనలు 5 కిలోమీటర్ల పొడవున జరగాలనేది ప్రతిపాదన సిద్ధం చేశారు. అందులో భాగంగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో అత్యంత నదీ గర్భంలో వినూత్నమైన టెక్నాలజీ వాడి ఈ రిటైనింగ్ వాల్ కట్టేదానికి అప్పట్లో భారీ యంత్రాలతో దీని పని ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు మధ్యకాలంలో మొత్తం 5 కిలోమీటర్లకు గాను 2.5 కిలోమీటర్లో చంద్రబాబు ప్రభుత్వం నాడు పూర్తి చేసింది. జగన్మోహన్ రెడ్డి 2019లో తన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దానికి ఎక్స్టెన్షన్కి సంబంధించి కేవలం 1.3, 1 కిలోమీటరు 300 మీటర్లు, అంటే మొత్తం 1300 మీటర్లు మాత్రమే, 1.3 కిలోమీటర్ మాత్రమే దీనిని పొడిగించారు. కానీ గడచిన 2 రోజుల నుంచి ఈ ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ అనేది జగన్మోహన్ రెడ్డి దార్శనికతకి, జగన్మోహన్ రెడ్డి ఆలోచనకి ఈ వాల్ అనే నిర్మాణం జరిగింది. ఈ వాల్ నిర్మాణం మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసేసారు. ఆయనకి ఈ ప్రాంత ప్రజలు గుడిగట్టాలనుకుంటున్నారు అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తుంది. ఇంకొక పక్కన వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వికృత పోకడలు పోయే ఒక అత్యంత నీచమైనటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించి ఈ రక్షణ గోడ ఉండబట్టే బెదవాడ మిగిలింది, ఆ బెదవాడలో కమ్మాళ్ళు ఈ గోడ ఉండబట్టే మిగిలారు, లేకపోతే కొట్టుకుపోయేవాళ్ళు అని ఇలాంటి కారు కోతలు కుయటం మొదలుపెట్టారు. బెదవాడ అంటే కమ్మోళ్ళనేరా, ఇంకెవరు లేరా? అందుకే కదా మిమ్మల్ని బోసడికే బ్యాచ్ అనేది. బెదవాడ అంటే ఓన్లీ ఒక కులం ఉందానా? బెదవాడ నగరంలో ఓన్లీ ఆ కులమే ఉందా? మీకు పడని కులం, మీరు నిత్యం విషం చిమ్మే కులాన్ని ఈ వరదలు వచ్చినప్పుడు ఒక అబద్ధాన్ని నిజం చేసేదానికి, ఆ ఫేక్ ప్రచారాన్ని నడిపించేదానికి ఎంతకైనా దిగజారుతాము అనేదానికి ఈ వాలే సాక్షి. ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చూడాలి. చూసి గత ప్రభుత్వంలో 2014 నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ఈ వాల్ నిర్మాణం ఎంత జరిగింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ వాల్ నిర్మాణం ఎంత జరిగిందనే లెక్కలు జగన్మోహన్ రెడ్డే ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా విజయవాడ ప్రజలకి ఈ పచ్చి నిజాన్ని జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా ఈ నిజం చెప్పాలి అని చెప్పేసి తెలుగు వన్ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఈ నిర్మాణం చంద్రబాబు ప్రభుత్వంలో 2.5 కిలోమీటర్లు,
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1.3 కిలోమీటర్ నిర్మాణం జరిగినప్పటికీ కూడా వరద దీన్ని దాటుకుని ఈ రామలింగేశ్వర నగర్ని, కృష్ణలంకని వరద ముంచెత్తింది. దానికి సంబంధించి అక్కడ మీరు చూడండి, ఆ మోటార్ల నుంచి నీళ్లు నదిలోకి తోడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కాపాడి ఉంటే, జగన్మోహన్ రెడ్డి విజనే దీన్ని కాపాడి ఉంటే మరి ఆ నదిలో ఆ లోపల ఏదైతే ముంపు గురైన ప్రాంతాల నుంచి ఆ నీళ్ళని మళ్ళీ నదిలోకి ఎందుకు ఎత్తుకొస్తున్నారు? దీన్ని వాస్తవం ఇదైతే జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రాంత ప్రజలు గుడి కట్టాలనుకుంటున్నారు. జగనే ఈ ప్రాంతాన్ని రక్షించాడు, బెదవాడిని రక్షించిన యేసు ప్రభు అని చెప్పుకునే నీచ స్థితికి ఈరోజు వాస్తవాలను విస్మరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించి సాక్షి పత్రిక ఉంది, సాక్షి టీవీ ఉందని చెప్పేసి అశుద్ధాన్ని, అసత్యాలని వల్లించటంలో వైసీపీ ముందుంది. దీన్ని తిప్పికొట్టడంలో టీడీపీ పూర్తి స్థాయిలో వెనకబడి ఉంది అని చెప్పాలి. ఈ నిజాన్ని చంద్రబాబు గవర్నమెంట్లో ఎంత వాల్ నిర్మాణం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎంత వాల్ నిర్మాణం జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పాలి.